తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో గౌరవ సూర్యాపేట జిల్లా మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల స్వామిని గారి సహాయ సహకారాలతోటి గౌరవ సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సమాచార మరియు పౌర సంబంధాల శాఖ వారి పర్యవేక్షణలో మన తుంగతుర్తి మండల ఎంపీడీఓ గారు వారి సహాయ సహకారాలతోటి మన గుట్టుపర్తి గ్రామానికి రాగానే ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఈ ప్రజాపాలన ప్రజోత్సవాల భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారథి హీరోశైలు కళాబృందం చేత ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఈరోజు మన వద్దకు పంపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న 2 లక్షల రుణమాఫీ కావచ్చు, డబుల్ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అనేక రకాలైన స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ యూనివర్సిటీలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అనేక రకాలైనటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేరువయ్యే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మన వద్దకు పంపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీ ముందు నారాదన్న ఒక పాట. హలో హలో. ఇందిరమ్మ రాజ్యమొచ్చినాడు, పల్లె పల్లెల్లో వెలుగు నింపినాడు. ఇందిరమ్మ రాజ్యమొచ్చినాడు, పల్లెల్లో వెలుగు నింపినాడు. ఇందిరమ్మ రాజ్యమొచ్చినాడు. 6 పథకాల గ్యారెంటీ అమలు కోసము అంకురాసన చేసి కదలినాడు. 6 పథకాల గ్యారెంటీ అమలు కోసము రాజ్యమొచ్చినాడు, పల్లె పల్లెల్లో వెలుగు నింపినాడు. ఇందిరమ్మ రాజ్యమొచ్చినాడు. మహాలక్ష్మి పథకం మహిళకెంతో మేలు, ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన చూడు. క్షేమంగా గమ్యానికి చేసుకున్నది, పైస ఖర్చులు లేకుండా పంపుతున్నది. అరే క్షేమంగా గమ్యానికి చేసుకున్నది. వంటల కోసం కట్టెల పొయ్యి పోటీ పొగాకూరు కళ్ళు చూపు మందాగించే. 500కే గ్యాసు బండ అందుతున్నది, వంట రూముల్లో ఆనందం పొందుతున్నారు. 500కే గ్యాసు బండ అందుతున్నది. నాకు ఇంటి స్థలము ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మనకు ఇస్తుందమ్మా. ఉద్యమకారులకు 2 గుంటల స్థలం ఇస్తుంది, ఉచిత విద్యుత్తు. ఉద్యమకారులకు 2 గుంటల స్థలం ఇస్తుంది. పల్లె పల్లెల్లో వెలుగు నింపినాడు. రాష్ట్రం ఇచ్చినట్టు తల్లి అమ్మతోని అమ్మ నిన్ను దీవెనతోటి. మన సీఎం మన రేవంతన్న సారథ్యంలో తెలంగాణము సంక్షేమ పథకాల దాతరాలము. మన రేవంతన్న సారథ్యంలో తెలంగాణము. పల్లె పల్లెల్లో వెలుగు నింపినాడు. జనము బాధలన్నీ చూసి బతుకు మార్చుదాంతో భరోసిచ్చినాడు. మన రేవంతన్న ప్రభుత్వము ప్రజల కోసము ప్రజాపాలనతో అభయహస్తమిచ్చను లేదు. మన రేవంతన్న ప్రభుత్వము ప్రజల కోసము. పల్లె పల్లెల్లో వెలుగు నింపినాడు. ఇందిరమ్మ రాజ్యమొచ్చినాడు.
ఈ రకంగా